హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫోర్త్ చాప్టర్ కలాం విత్ చిల్డ్రన్ ఈ చాప్టర్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, చూడండి. ప్రీ రీడింగ్ చూద్దాం. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు, చూడండి. చిత్రంలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపెట్టారా? ఓకే. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, చూడండి. డ్రీమ్ 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 డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. ఈ స్లోగన్ చెప్పింది ఈయనే. ఆయన ఎవరో మీరు గుర్తుపట్టారా? ఒకసారి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? చిత్రంలోని పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఈయన్ని కలిసి ఆయనకి పూలు ఇస్తూ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు కదా. ద చిల్డ్రన్ మీటింగ్ విత్ ఏపీజే కలాం. హూ ఈస్ ద మ్యాన్ ఇన్ ద పిక్చర్? ఆ చిత్రంలోని వ్యక్తి మీరు ఇప్పుడు గుర్తుపట్టారు కదా, ఇందాక చెప్పా కదా, ఏపీజే కలాం, అబ్దుల్ కలాం గారైన. వాట్ డు యు నో అబౌట్ హిమ్? ఆయన గురించి మీకేం తెలుసు? అబ్దుల్ కలాం గారి గురించి చెప్పండి, మీకేం తెలుసు? రైట్, ఆయన మన దేశానికి ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే ఆయన్ని మనం ఏమని పిలుస్తాం? మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇండియాకి మిస్సైల్ మ్యాన్ అని పిలుస్తాం కదా. అంటే ఆయన మనకి దేశానికి మిసైల్స్ అంటే తెలుసు కదా, ఆ మిస్సైల్స్ని తయారు చేయడానికి ఈయన ఎంతో కృషి చేశాడు. అందుకే ఆయన్ని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఈయన గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు రీడింగ్ పార్ట్, కలాం విత్ చిల్డ్రన్. ఇదొక ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటారు, ఇంకొంతమంది ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ కలాం గారిని ప్రశ్నలు అడుగుతుంటే ఎవరు అడుగుతున్నారు? స్టూడెంట్స్. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, ఎప్పుడు పిల్లలతో గడపాలని పిల్లలు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తూ వాళ్ళతో గడుపుతూ ఉండేవాడు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి కదా. ఆయన చాలా మందిని ఇన్స్పైర్ చేసేవాడు. ఇలాగా ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాడు. ఆ ఇంటర్వ్యూ సంబంధించిందే ఈ చాప్టర్. ఇక్కడ మొదట స్టూడెంట్ ఏమని అడుగుతుంది? స్టూడెంట్ 1, వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ స్కూల్? వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్? నీ పూర్తి పేరు ఏమిటి? హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ స్కూల్? మీకు స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పి కలాం గారిని అడుగుతోంది. కలాం గారు, మై ఫుల్ నేమ్ ఈజ్ ఆవుల్ పకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం. మై ఫుల్ నేమ్ ఈజ్ ఆవుల్ పకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. డ్యూరింగ్ మై స్కూల్ డేస్, నా స్కూల్ డేస్ అప్పుడు, మా స్కూల్ రోజుల్లో, పక్షి రామనాథ శాస్త్రి వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. పక్షి రామనాథ శాస్త్రి అనే అతను నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండేవాడు స్కూల్ రోజుల్లో. స్టూడెంట్ 2 అడుగుతుంది ఆ అమ్మాయి, హౌ ఫార్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ నెససరీ? హౌ ఫార్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ నెససరీ? ఫార్చ్యూన్ అంటే అదృష్టం. అదృష్టం కలిసి రావడం అనేది ఎంతవరకు అవసరము అని అమ్మాయి అడుగుతుంది. కలాం గారు, హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. మొట్టమొదట వచ్చేది కష్టపడి పని చేయడం. అదృష్టం కాదు ముఖ్యమైనది, కష్టపడి పని చేయడం. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. ఎవరైతే కష్టపడి పని చేస్తారో ఆ కష్టపడే గుణానికి అదృష్టం తోడవుతుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. కష్టపడే వారికి అదృష్టం తోడవుతుంది. దేర్ ఈజ్ ఏ ఫేమస్ సేయింగ్. ఒక జాతీయం చెప్తారు, ఏమంటారంటే, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు అని ఒక జాతీయం చెప్తారు.
అలాగే దెర్ ఈజ్ అనదర్ సేయింగ్, ఇంకొక జాతీయం కూడా ఉంది. నానుడి అంటారు కదా! అందరూ చెప్పేది. దట్ ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ టు మేక్ అన్ ఓవర్‌నైట్ సక్సెస్. ఓవర్‌నైట్ సక్సెస్ అంటే ఉన్నట్టుండి సక్సెస్ అవ్వడం. ఉన్నట్టుండి గొప్ప పేరొస్తది గదా! అలా పేరు రావడానికి కూడా ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పని చేస్తే అలాగా ఉన్నట్టుండి సక్సెస్ ఒస్తది ఒక రోజులో. అంటే మనం కష్టపడుతుంటే ఏదో ఒక రోజు సక్సెస్ ఒస్తుంది. మనం అదృష్టాన్ని నమ్ముకోకూడదని కలాం గారు చెప్తున్నారు. స్టూడెంట్ 3 ఇంకొక అమ్మాయి. ప్లీజ్ టెల్ అస్ హూ డు యూ థింక్ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్? మాకు చెప్పండి, మీ దృష్టిలో మొట్టమొదటి శాస్త్రవేత్త, పరిశోధించే వాళ్ళని సైంటిస్ట్ అంటాం. శాస్త్రవేత్త ఎవరు? మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే కలాం గారు. ఐ థింక్ ద చైల్డ్ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్. మొట్టమొదటి సైంటిస్టు పిల్లాడే. చిన్న పిల్లలు మొట్టమొదటి సైంటిస్ట్. బికాస్ చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ అన్‌ఎండింగ్ క్వెషన్స్. అన్‌ఎండింగ్, ఎండ్ అంటే ఆగిపోవటం. అన్‌ఎండ్ అంటే ఆగకపోవడం. చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలకి అంతు పొంతు ఉండదు గదా! వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి ప్రతీదీ తెలుసుకోవాలనే ఆశ ఉంటూనే ఉంటది. ఏది కొత్తది కనపడినా దాన్ని తెలుసుకోవాలి, దాన్ని పరిశీలించాలి అనుకుంటారు గదా! అందుకే చిన్న పిల్లలే మొట్టమొదటి సైంటిస్ట్ అని కలాం అన్నారు. సైన్స్ వాస్ బోర్న్ అండ్ లివ్స్ ఓన్లీ బై క్వెషన్స్. ప్రశ్నలు అడుగుతుంటేనే శాస్త్రం అనేది బతుకుతుంది. శాస్త్రం పుట్టింది, బతుకుతుంది కూడా ప్రశ్నల వల్లనే. మనం ప్రశ్నిస్తున్నాం గాబట్టే గదా! ఇంత నాగరికత, ఇంత అభివృద్ధి, ఇంత టెక్నాలజీ మనకొచ్చింది. మనం భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? చెట్లు ఆహారాన్ని ఎలా తయారు చేస్తున్నాయి? జంతువులు ఎలా బతుకుతున్నాయి? ఇలా ప్రతీదీ మనం క్వెషన్ చేసి, ప్రతీదీ ప్రశ్నించి, దానికి సమాధానాలు వెతికి, మనం శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం కదా! అందుకే మనము ఇంత టెక్నాలజీ, ఇంత అభివృద్ధి జరిగింది మన మానవుల్లో. అదే కలాం గారు గూడా చెప్తున్నారు. స్టూడెంట్ 4 వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ రిమెంబరింగ్ వేరియస్ ఫార్ములే ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్? మనకి మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు, సైన్స్. సైన్స్‌లో మనకి రకరకాల సూత్రాలుంటాయి. మ్యాథమెటిక్స్‌లో వచ్చేసరికి ఫార్ములాలు చాలా ఉంటాయి. ఆ ఫార్ములాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి సీక్రెట్ ఏంటి? రహస్యం ఏంటి? ఎలా గుర్తుంచుకోవాలి? అని ఒక అమ్మాయి అడిగింది. కలాం గారు బై కాన్స్టెంట్ అప్లికేషన్, వాటిని పదే పదే వాడుతూ ఉండాలి. నేర్చుకున్న ఫార్ములాసు, సూత్రాలన్నిటిని గూడా పదే పదే వాడుతూ ఉంటే వన్ కెన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములే ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఎవ్వరైనా సరే ఆ ఫార్ములాస్‌ని సైన్స్‌లో గాని, మ్యాథమెటిక్స్‌లో గాని ఫార్ములాస్‌ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలరు. వాటిని పదే పదే వాడుతూ ఉంటే గుర్తుంటాయి. అంటే నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్టూడెంట్ 5 విచ్ హాస్ బీన్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో చాలా ఆనందకరమైన రోజేంటి? కలాం గారు ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్ హూ వర్ మేకింగ్ క్యాలిపర్స్ ఫర్ పోలియో అఫెక్టెడ్ పర్సన్స్. పోలియో అఫెక్టెడ్ పర్సన్స్, పోలియో సోకిన వ్యక్తులకి క్యాలిపర్స్ తయారు చేస్తున్న డాక్టర్స్‌తో ఐ వన్స్ వర్క్డ్. నేనొకసారి పని చేశాను. వెన్ చిల్డ్రన్ వర్ గివెన్ దోస్ లైట్ వెయిట్ క్యాలిపర్స్ దే స్టార్టెడ్ రన్నింగ్. ఇక్కడ చిత్రంలో చూసారు గదా! కాళ్ళకి పట్టీలేసి నడవడానికి వీలుగా ఉన్నాయి గదా! పోలియో సోకిన వాళ్ళు నడవలేరు. వాళ్ళ కోసమని ఇలాగ కాలి పట్టీలు తయారు చేసేవాళ్ళు. వాటినే క్యాలిపర్స్ అంటాం. వెన్ చిల్డ్రన్ వర్ గివెన్ దోస్, ఆ క్యాలిపర్స్ చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు, పోలియో సోకిన వాళ్ళకిచ్చినప్పుడు లైట్ వెయిట్ క్యాలిపర్స్, అవి కూడా చాలా బరువు తక్కువ ఉండేటివి. దే స్టార్టెడ్ రన్నింగ్. వాళ్ళు పరిగెత్తడం మొదలెట్టేవాళ్ళు. అంతవరకు నడవడం కూడా కష్టమయ్యేది గానీ, ఇప్పుడు పరిగెత్తుతున్నారు వాటి సహాయంతో. దే కుడ్ ఈవెన్ పెడల్ సైకిల్స్. వాళ్ళు సైకిల్ గూడా తొక్కగలుగుతున్నారు. ద సైట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దేర్ ఫేసెస్ వాస్ బ్లిస్ టు మీ. ద సైట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దేర్ ఫేసెస్. వాళ్ళ మొహాల్లో కనిపించే ఆనందం
అప్పటి వరకు నడవలేని వాళ్ళు ఇప్పుడు నడవడం, పరిగెత్తడం, సైకిల్ తొక్కడం కూడా చేయగలుగుతుంటే వాళ్ళు చాలా ఆనందపడతారు గదా! వాళ్ళ మొహంలో ఆ ఆనందం చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసేది. వాస్ బ్లిస్ టు మీ. చాలా ఆనందం వేసేది. ఆ రోజు నేను చాలా హ్యాపీగున్నాను అని జెప్పి కలాం గారు చెప్పారు. స్టూడెంట్ 6, కెన్ యూ టెల్ అస్ ఎనీ అన్‌ఫర్గెట్టబుల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ యువర్ చైల్డ్‌హుడ్? అన్‌ఫర్గెట్టబుల్, మరచిపోలేని ఇన్సిడెంట్, సందర్భం ఫ్రమ్ యువర్ చైల్డ్‌హుడ్. మీ చిన్నతనం నుండి మాకొక మర్చిపోలేని అనుభవం గురించి చెప్తారా? అని చెప్పి ఒక అమ్మాయి అడిగింది. కలాం గారు, ఐ యామ్ రిమైండెడ్ ఆఫ్ మై క్లాస్ ఫిఫ్త్ టీచర్. ఫిఫ్త్ క్లాస్ టీచర్ గురించి నాకిప్పుడు గుర్తొస్తోంది. శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన పేరు శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు. ఆయన గురించి నాకిప్పుడు గుర్తొస్తుంది. హీ థాట్ అస్ ఇన్ హిస్ లెక్చరర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. మాకాయన పక్షులు ఎలా ఎగిరేవి అనేవి నేర్పించాడు. హీ షోడ్ అస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎట్ ద షోర్ ఆఫ్ రామేశ్వరం. రామేశ్వరం అనే ఊర్లో అబ్దుల్ కలాం గారు పుట్టింది అక్కడే కదా! రామేశ్వరం అనే ఊరి పక్కన షోర్, సముద్ర తీరంలో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, అక్కడ పక్షులు చాలా గుమిగూడతాయి కదా! వాటిని చూపిస్తూ కూడా ఆయన నేర్పించాడు. ఎగ్జాంపుల్స్‌గా రియల్‌గా చూపిస్తూ పక్షుల్ని ఆయన మాకు పక్షులు ఎలా ఎగురుతాయన్నది నేర్పించాడు. ఇట్ ఈజ్ అన్ అన్‌ఫర్గెటబుల్ అకేషన్. అది మాకు మర్చిపోలేని అనుభవం. విచ్ ఈజ్ ఎచ్డ్ ఇన్ మై మెమరీ ఫరెవర్. నా మనసు లోతుల్లో అది ముద్ర ఏసేసుకుంది అని చెప్పేసి అన్నాడు కలాం గారు. ఆయనకది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. తెలుసు కదా మీకు, అబ్దుల్ కలాం గారికి విమానాలు నడపడం అంటే చాలా ఇష్టం. అది చిన్నప్పటి నుంచి ఆయనకి బాగా గుర్తుండడం వల్లే ఆయన పెద్దయ్యాక కూడా విమానాలు నడపడం బాగా నేర్చుకున్నారు కదా! ఇలా పక్షులు ఎగరడం చూసి ఆయన కూడా అలా ఎగరాలి అనుకునేవాడు. ఇట్ హెల్ప్డ్ మీ టు టేక్ అప్ ద స్టడీ ఆఫ్ సైన్స్. అదే నాకు సహాయం చేసింది దేనికి? స్టడీ ఆఫ్ సైన్స్. సైన్స్ నేర్చుకోవడానికి ఆయన ఆ రోజు మాకు నేర్పించిందే చాలా ఉపయోగపడింది. ఆ కుతూహలం నాలో అలాగే ఉండిపోయి నేనిప్పుడు ఇంత నేర్చుకొని సైంటిస్ట్ అయ్యాను. స్టూడెంట్ 7, యు ఆర్ అన్ ఐడియల్ మ్యాన్. మీరు చాలా భిన్నమైన వ్యక్తి. మీరు చాలా గొప్ప వ్యక్తి. ప్లీజ్ గివ్ అస్ యువర్ సజెషన్స్ టు బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. మీలాగా గొప్ప మంచి మనుషులవ్వాలంటే మాకు కొన్ని సలహాలివ్వండి అని చెప్పి స్టూడెంట్ 7 అడిగారు. కలాం, హార్డ్ వర్క్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కంబైన్డ్ విత్ స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. హార్డ్ వర్క్, కష్టపడి పని చేయడం, కష్టపడి చదవడం, కష్టపడి పని చేయడం. సైంటిఫిక్ టెంపర్, ఏదైనా శాస్త్రీయంగా తెలుసుకోవాలి అన్న టెంపర్, ఆతృత. శాస్త్రీయంగా అది ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా అది సాధ్యమైందన్నది తెలుసుకోవడం, ఆ టెంపరు. కంబైన్డ్ విత్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. దేవుళ్ళ గురించి, దేవతల గురించి, ఈ సృష్టిని నడిపిస్తున్న శక్తి గురించి ఆధ్యాత్మికత అనేది ఉండాలి. ఈ 3 ఉంటే మీరు మంచి గొప్ప మనుషులు అవుతారు. అలాగే ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్. మంచి విషయాల్ని వెతకడానికి ప్రయత్నించండి. ఇన్ అదర్స్, వేరొకరిలో కూడా మంచి గుణాల్ని గుర్తించడానికి మీరు ట్రై చేయండి, ప్రయత్నించండి. అప్పుడే మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. స్టూడెంట్ 8, యూ గివ్ అవే బ్రేవరీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్. మీరు ప్రతి సంవత్సరం సాహసోపేతమైన అవార్డ్స్ ఇస్తారు కదా! గివ్ అవే, ఇస్తారు. బ్రేవరీ అవార్డ్స్, సాహసోపేతమైన అవార్డులు. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ కరేజ్? సాహసానికి మీ డెఫినేషన్. సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ ఈజ్ కరేజ్. తన సేఫ్టీ తాను చూసుకోకుండా
తన భద్రత తాను చూసుకోకుండా మిగతా వాళ్ళని ప్రమాదాల నుంచి కాపాడే వాళ్ళే కాపాడటమే కరేజ్. అదే సాహసం అంటే. స్టూడెంట్ 9, వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశ ప్రజలకి, భారతదేశ పౌరులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? మీరిచ్చే సందేశం ఏంటి? కలాం గారు, మై మెసేజ్ టు ద యూత్ ఈజ్ గివెన్ ఇన్ ద 10-point ఓత్. 10 పాయింట్ల ఓత్‌లో నేను నా మెసేజ్, నా సందేశాన్ని యువతకి ఇస్తున్నాను. విచ్ ఐ నార్మల్లీ అడ్మినిస్టర్. దాన్ని నేనే తయారు చేశాను. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఆ 10లో కొన్ని కిందున్నాయి. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుంచి, ఐ విల్ టీచ్ అట్‌లీస్ట్ 10 పర్సన్స్ టు రీడ్ అండ్ రైట్ టు దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఇప్పటి నుంచి నేను కనీసం 10 మంది వ్యక్తులకైనా చదవటం, రాయటం నేర్పిస్తాను. చదవటం, రాయటం రాని 10 మందికి నేను ఇప్పటి నుంచైనా చదవటం, రాయటం నేర్పిస్తాను. ఈ ఓత్ అంటే ప్రతిజ్ఞ, ఈ ప్రమాణం మీరు చేయాలి. అలాగే అంటే నేర్పించాలి. కనీసం 10 మందికైనా మీరు చదవటం, రాయటం నేర్పించాలి. ఐ విల్ ప్లాంట్ అట్‌లీస్ట్ 10 సాప్లింగ్ అండ్ షల్ ఎన్ష్యూర్ దేర్ గ్రోత్ త్రూ కాన్స్టాంట్ కేర్. ఐ విల్ ప్లాంట్ అట్‌లీస్ట్ 10 సాప్లింగ్స్. కనీసం 10 మొక్కలైనా నాటాలి. షల్ ఎన్ష్యూర్ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. దేర్ గ్రోత్ వాటి పెరుగుదలని, కాన్స్టాంట్ కేర్ ఆపకుండా వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంటే కనీసం 10 మొక్కలనైనా పెంచాలి. ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్. నేను ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ భాషకు కానీ విడదీసే విధంగా నేను సపోర్ట్ చెయ్యను. నేను భాష, కులము, మతం వీటి ప్రాతిపదికన ఎవరిని విడదీయడానికి నేను మద్దతు ఇవ్వను, సపోర్ట్ చెయ్యను. ఐ విల్ ఆల్వేస్ బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దెమ్ ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ఐ విల్ ఆల్వేస్ బీ ఎ ఫ్రెండ్. నేను ఎప్పుడు కూడా స్నేహితుడిలాగా ఉంటాను. ఎవరికి? ఆఫ్ ద మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. మెంటల్‌గాను, ఫిజికల్‌గాను ఛాలెంజ్డ్. ఫిజికల్‌గా అంటే కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, మూగవాళ్ళు, ఇలా భౌతికంగా ఏదైనా అవకరం ఉన్నవాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్. మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటే మానసికంగా పిచ్చిగా ప్రవర్తించడం గానీ ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటి వాళ్ళు. వాళ్ళకి నేను స్నేహితుడిలాగా ఉంటాను. వాళ్ళని నేను వెక్కిరించడం లాంటివి చెయ్యను. అండ్ విల్ వర్క్ హార్డ్, కష్టపడి పని చేస్తాను. దేనికి? టు మేక్ దెమ్ ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అని వాళ్ళు ఫీల్ అయ్యేలాగా నేను వాళ్ళతో ప్రవర్తిస్తాను. దానికోసం కష్టపడతాను అని మరొక ప్రమాణం చేయాలి. ఐ విల్ ప్రౌడ్‌లీ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై పీపుల్. నా దేశము, అలాగే నా దేశంలోని ప్రజల సక్సెస్‌ని నేను సగర్వంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఒకసారి మళ్ళీ చూద్దామా ఏమేం ప్రమాణాలున్నాయో? ఈ ప్రమాణాలు కలాం గారు తన జీవితాంతం పాటించారు. మీరు కూడా వీటిని పాటిస్తూ ఆచరిస్తే మీరు కూడా గొప్పవాళ్ళవుతారు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ టీచ్ అట్‌లీస్ట్ 10 పర్సన్స్ టు రీడ్ అండ్ రైట్ టు దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఎవరికైతే రాయడం, చదవడం రాదో అలాంటి వాళ్ళకి కనీసం 10 మందికైనా నేను ఇప్పటి నుంచి చదవటం, రాయటం నేర్పిస్తాను. ఐ విల్ ప్లాంట్ అట్‌లీస్ట్ 10 సాప్లింగ్స్ అండ్ షల్ ఎన్ష్యూర్ దేర్ గ్రోత్ త్రూ కాన్స్టాంట్ కేర్. నేను కనీసం 10 మొక్కల్ని నాటి వాటిని క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతాను. ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్. మతము, కులము, భాష ప్రాతిపదికన ఎవ్వరిని విడదీయడానికి నేను సపోర్ట్ చెయ్యను. ఐ విల్ ఆల్వేస్
బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దెమ్ ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. నేను ఫిజికల్ గాను మెంటల్ గాను వికలాంగులైన వారికి స్నేహితుడిలాగా ఉండి వాళ్ళు కూడా మనలాగే మామూలుగా జీవించగలిగేలా వాళ్ళకి నేను సహాయం చేస్తాను. ఐ విల్ ప్రౌడ్లీ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై పీపుల్. నా దేశము అలాగే నా దేశ ప్రజల యొక్క గెలుపుని నేను గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ వర్డ్స్ మనం ఫాలో అయితే మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాం. అబ్దుల్ కలాం గారిలాగా గొప్ప సైంటిస్ట్‌లమై గొప్ప మంచి మనుషులం కూడా అవుతాం. తెలుసుకున్నారు కదా ఇప్పుడు కలాం గారి గురించి. మీకు ఇంకా తెలిసుంటే మీరు చెప్పండి కలాం గారి గురించి, సరేనా? మీకు ఇంకా ఏమైనా ఆయన గురించి తెలుసుంటే చెప్పండి. అలాగే ఆయన గురించి ఆయన జీవిత చరిత్ర అనే పుస్తకం ఉంది. ఆ జీవిత చరిత్రను చదవండి. ఇలా గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం చాలా మంచి అలవాటు తెలుసా? చిన్నప్పటి నుంచే ఆ అలవాటు మనం నేర్చుకుంటే పెద్దయ్యాక ఎంతోమంది జీవిత చరిత్రలు తెలుసుకొని మనం కూడా వాళ్ళ చెప్పినట్టుగా నడుచుకొని గొప్ప వాళ్ళం అవుతాం. సరేనా?